తెలుసాను గారు, నిన్న సీఎం బాబు గారు మాట్లాడుతూ పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం, 29 నాటికి అంటే 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు పూర్తి, మరో 20 ఏళ్ళు ఎన్డీఏ అధికారంలో ఉంటుంది, తమ్ముడు పవన్ కళ్యాణ్ మాటే శాసనం కావాలి, మేం కలుస్తాం, మేము ఎప్పుడు కూడా విడిపోం, మళ్ళీ మేమే మరో 15 ఏళ్ళు మేమే రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలుపుతాం అన్నట్టు కూడా బాబు గారు మాట్లాడుతున్నారు. తమ్ముడు పవన్ ఆలోచనే నా ఆలోచన అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా ఎన్డీఏ 15-20 వేలు ఉంటుందా అధికారంలోకి అంటే ఏం చెప్తారు సార్? సరే, కెమెరా లేకపోవచ్చు అమ్మా, క్యాబేజీ దొరుకుతుంది ఎక్కడ? క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ మార్కెట్లో, దగ్గరలో మార్కెట్లో ఏమైనా ఉంటుందండి? ఎందుకంటే అది చెవిలో పెట్టుకుందామని వాళ్ళు పెడుతున్నారు కదా. నిజమేనండి, నేను జోక్ చేయట్లా, పాయింట్ వైజ్ వస్తాను. నేను ఎవరిని అనుచితంగా కానీ మీకు తెలుసు కదా, టీవీ షోలో కూర్చుని చెప్పులు పెట్టి కొట్టిన వాళ్ళకి పదవులు ఇచ్చారు, బూతులు ఇట్టిన వాళ్ళకి అంతగానో స్థానంలో పెట్టారు. నేను ఏ నాయకుడిని కూడా తప్పుగా అసభ్యంగా తప్పుగా ఏ రోజు గత 30 సంవత్సరాల నుంచి మాట్లాడలేదు. ఒక ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన అక్కడ ఉద్యోగ నాయకుడు చేసిన దుర్మార్గం ఇంకొకళ్ళు మా మీద తప్పుగా చేసిన తప్పు ఎవరు ఆలోచించి కూడా అసభ్యంగా తప్పు చేసింది అన్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు పాయింట్, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం అంటే ప్రజలందరికీ చెప్తున్నాను, దయచేసి వినండి. అప్పుడు ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడినా, ఉమా గారు మాట్లాడినా, రాంబాబు గారు మాట్లాడినా, ఇవాళ అయితే పాపం ఈయన మాట్లాడట్లేదు, రామారెడ్డి గారు మాట్లాడట్లేదు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడినా, ఉత్తర భారతీయ సనాతన మాట్లాడినా దయచేసి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. దయచేసి ఒక్క మాట ఏనండి, ప్రాజెక్టు గనక పూర్తి చేయటం అంటే 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టి 960 మెగావాట్లతో విద్యుత్ తిప్పి, అలాగే మనకు కావాల్సిన దాంట్లో కాంటూర్ ద్వారా నీరు పంపించగలిగి ఆ బ్రాంచ్ కెనాల్స్ని కంప్లీట్ చేయగలిగితే దాన్ని ప్రాజెక్ట్ పూర్తి చేయటం అంటారు. అంతేగాని అక్కడ ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టేసి ఏదో ఇంకో 3000 కోట్లు పెడితే ఆ మధ్యలో ఇప్పుడు కాఫర్ డ్యామ్ రెడీగా ఉంది, ఇది అంటే అది వేసేసి మనం డ్యామ్ కట్టేసాము అని చెప్పి ఆ ఆదాని గారి మనుషులిద్దరిని పిలుచుకొచ్చి బాధ్యపంది ఈయన సాధ్యం వల్ల అయిపోయిందనే బోగస్ కబుర్లు మాత్రం దయచేసి చెప్పొద్దని మా హంబుల్ రిక్వెస్ట్. చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నేను సెకండ్ దాటిందట, రెండు చెప్తున్నాను. కానీ ఉత్తర భారతీయ ఆదాని గారి చేతుల్లో బందీ అయిపోయి విలవెల్లాడుతున్నారు. జగన్ గారికి పూర్తి చేయకూడదని ఉందా? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు తన నాన్న తిరిగి మొదలుపెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉంది. నేను మాట్లాడిన ఇద్దరిలో వీరాభాన్ని నచ్చపోవచ్చు, కానీ తమ గుండెల్లో స్వతంత్ర వ్యక్తిత్వం కొంచెం అన్నా మిగిలి ఉన్న వాళ్ళకి నేను మాట్లాడింది అర్థం అవుతుంది. నాకు నేల పట్ల ప్రేమ ఉంది, ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ నాయకుల కంటే నాకు ఎక్కువ ఉంది. సామాన్య నో సెకండ్ దాట్ నా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ దాని గురించి నేను కోరుకుంటున్నాను, బాగుండాలి. అందుకని ఆ డ్యామ్ కట్టేసి, ఆ డ్యామ్ అనేది మిగతా అంతా అయిపోయిందండి. ఆ ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ ఒకటి చేసేసి అయిపోయిందంటే దుర్మార్గం. నీళ్ళు నిలబెట్టే విధంగా పెట్టాలంటే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ని మేము 135 అడుగులకి నీటి నిలవకి పరిమితం చేస్తే డెడ్ స్టోరేజ్ చేసేసాం, సిగ్గు లేదరా ఎదవల్లారని అని ఇన్వర్టెడ్ కామర్స్ అంటే అది లేదని చెప్పకుండా పెట్టేస్తే ఏమీ లేకుండా నోరు మూసుకుని కూర్చున్న ఈ నాయకుల గురించి, ఈ ఎంపీలు ఎంపీల గురించి మాట సిగ్గు ఉందా మీకు? ఒంటికి కారణం రాసుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఉప్పు కూడా రాసుకోండి కొంచెం. నేను మీ 35 మంది ఎంపీలకి కూడా లెక్కలు రాశాం, ఈమెయిల్స్ కానీ మిగతా కానీ మేము అది అందకపోయినా పబ్లిక్గా కూడా నేను లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు తిరుపతిలోను, అలాగే విశాఖపట్నంలోను నేను లక్ష్మీనారాయణ గారు లేనప్పుడు మిగతా మిత్రుల దగ్గర విజయవాడలో అన్ని చోట్ల మీటింగ్లు పెట్టి నేను అందరికీ కూడా లేఖలు చెప్పి, అయ్యా ఈ బడ్జెట్లో పెట్టారు, బడ్జెట్లో సవరణ చేయించండి, ఇక శాశ్వతంగా బడ్జెట్ ప్రకారం డెడ్ స్టోరేజ్ అవుతుంది, కేంద్ర ప్రభుత్వం వాసిన ఏదో 12,000 కోట్లు ఇది మిగతా 47,000 కోట్లు రావు, దాన్ని మనం పూర్తి స్థాయిలో నీళ్ళు నిలవబెట్టలేము, డెడ్ స్టోరేజ్ చేస్తారు. దేశ కాదు ప్రపంచ చరిత్రలో మల్టీపర్పస్ ప్రాజెక్టు ఏది కూడా, మల్టీపర్పస్ ప్రాజెక్టులో ఏ దానికి కూడా డెడ్ స్టోరేజ్గా లిమిట్ చేసే విధానం లేదండి. కదిలి రండి అని చెప్తే 2 మంత్రులు 3 మంత్రులు ఉన్నారు, నోరు మెదపలేదే, కనీసం 2 ఎంపీలు స్పందించారు. నేను రాసిన మెసేజ్లు కానీ ఒక ఆయన రావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సార్ నేను లుకింటూ నోటెడ్ చేస్తాను, 2 ఆయన మిథున్ రెడ్డి గారు జైల్లో ఉండి వచ్చారు, సరే వాటి సరే కొంతన ప్రయత్నం చేస్తాను, కానీ కేంద్రంలో ఉండి నోరు మూసుకుని కూర్చున్నా ఇవాళ ఆ నాన్నగారి ప్రతిష్టని ఇవాళ ఏదో ఏంటంటే గాలి మోటార్ల శాఖ మంత్రి, ఎవరైనా గాలి మోటార్ అంటారు కదా మీకు, విమానాల శాఖ మంత్రి, ఆ భోగాపురం వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారు,
విమానాల శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇచ్చారు. మాకు ఇంకా మా వాళ్ళు క్యాబినెట్ మంత్రులుగా చేయడానికి పని చేయరు. ఇంకా ఆ స్టీల్ ప్లాంట్ మంత్రి స్టీల్ ఏమో మూసేస్తే బాగున్నట్టు మాట్లాడతారు ఒక మంత్రి గారు. శాస్త్ర సాంకేతిక రంగాల పాపం ఏదో సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేను దీని గురించి మాట్లాడతానికి నోరు రాదు. పోలవరం అనేది మీరు మళ్ళీ చెప్తున్నాను, మోసపుచ్చే ఘటనలు జరుగుతున్నాయి. అటు కానీ ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ కాదు, ఏ పార్టీ అయినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదండి. ఆ రోజు నేను ఇది కన్ఫైన్ చేస్తాను, నువ్వు సంతకం పెట్టుకోమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు. మనిషి ఆయన చెప్పిన కక్షాదిం చర్యలు మనం వ్యతిరేకించాలి, కానీ ఏదన్నా మనిషి గురించి మనం మాట్లాడుకోవాలి నిజాయితీగా. ఆత్మసాక్షిని మోసం చేసుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇష్టం ఉందని నేను అనుకోను, కానీ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ ఆయన తల వంచుకొని వగ్గాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ కళ్యాణ్ బాబు గారు అనుకున్నాను నేను. గవర్నర్ కళ్యాణ్ బాబు గారు ఇక మనకి ఏం జరుగుతుంది, ఫుల్ కావాలంటే డబ్బులు కావాలి. అది ఉత్తర ఆర్య సనాతనవాది. అది మన ప్రజల నెత్తి మీద పొళ్ళోడు కొట్టి అనేది ఎన్నోటి కావాలి. మన నిధులంట ఫుల్ లెవెల్ రిజర్వాయర్ రావడానికి కావాల్సిన రిహాబిలేషన్ కంట ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తి మీద పొళ్ళోడు కొట్టి సెస్ వసూలు చేయాలా అన్నారా లేదా? పొళ్ళోడు కొట్టిగా సెస్ వసూలు చేయాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అడగడానికి మానేసి మన నెత్తి మీద మన జనాల బాధాలా? అన్యాయం అండి. సత్య అభ్యుదయవాది మీరు ఎక్కడి నుంచి ఉత్తర ఆర్య సనాతనవాదిగా ఎలా మారిపోయారు? వీళ్ళందరూ కలిసి దీన్ని మాట్లాడతాను. ఇంకోటి ఏదో చెప్పారేంటండి, ఎన్డీఏ 20,000 అధికారంలో ఉండాలి, మేము కలవాలి, మేము ఎప్పటికీ ఇట్లనే కలుస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు, కలిసే ఉంటాం అన్నట్టు మాట్లాడుతున్నారు. తమ్ముడు పవన్ ఆలోచన ఏమండి, మీరు నందు గారు మీరున్నారు, మహా ఉంటే మీరు ఇంకొక 200-300 ఏళ్ళు బతుకుతారేమో, అంతకుమించి బతికే అవకాశం లేదు కదా. ఏంటండి ఇంకో 200-300 ఏళ్ళు బతుకుతారో మీరు? ఏంటండి మాట్లాడేది? దీన్ని ఏమంటారు నేను మాట్లాడితే మిమ్మల్ని? సరే కాకుల్లా కలకాలం బతుకుతామా, కోకిల్లా కొంతకాలం ఉండాలంటారు. చెప్తున్నాను, పాపి చిరాయి అంటారు. సరే దగ్గర ప్రోవర్ పక్కన నేను అడుగుతా ఉన్నాను, నేను ప్రజల తరఫున అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నాను. దీంట్లో కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమే ఆ వ్యాఖ్యలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఏమన్నా వాళ్ళకే మంచి చెడు వాళ్ళకే చెందుతుందండి, ఎందుకంటే సంస్కారం అదే రిపీట్ అవుతూ ఉంటుంది. నేను నా ఆంధ్రప్రదేశ్ గురించి, నా తెలుగు జాతి అభివృద్ధి, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నా, దాన్ని సరిచేయాలని కోరుతున్నాను. ఎవరికి తప్పుగా మాట్లాడి నేను అడుగుతున్నాను. ఏంటండి, దేనికోసం అండి? ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడండి. ఇవాళ ఈశాన్య రాష్ట్రాలకు విభజన హామీలు అమలవుతాయి, దాని గురించి మాట్లాడండి. మీరు 50 ఏళ్ళు ఉంటారు, 200 ఏళ్ళు ఉంటారని తర్వాత సంగతి. తర్వాత ఏది మిగతా రెండు రాష్ట్రాల పార్టీ ఉంది కదా, తెలంగాణ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడండి, సాధించండి. భావితరాల యువకుల్ని ఆంధ్రప్రదేశ్లో కనుక విభజన హామీలు రాయితీలు కనుక వస్తే, గుజరాత్ గద్దలు దానికి పోయిన 100% ఎగ్జామ్షన్స్ కనుక మన హక్కుగా రావాల్సింది భిక్షకు కదా వచ్చింది వస్తే, ఇవాళ మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ ఒకటి ఉంది కదండి, మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీ ఉంది కదా. నక్కపల్లి పేరే నక్కపల్లి, మీరు నక్క ప్లస్ పల్లి అని చెప్పకండి. సరిపోలే, మార్వాడి నక్కపల్లి ఫ్యాక్టరీకి ఇవ్వాల్సిన ఏదో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల్లోంచి సావచేత కొట్టి మనకు రావాల్సిన మన యూత్కి రావాల్సిన రాయితీలన్నీ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కట్టిన ప్రజలు కట్టిన పన్నుల్లోంచి కరెంట్ బిల్లులోంచి వాళ్ళకి రాయితీలు ఇస్తారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎత్తి మీద ఆశీర్పాతంలాగా ఆదాని గారిని గోళ్ళని దింపుతారా? ఆదాని అంటే అర్థంగా దాష్టికం చేసేవాళ్ళని, ఈ గౌతమ్ ఆదాని కాదు అంటే ఆ పదం అలా వస్తుందండి. చెప్తున్నాను, ఇంత దుర్మార్గంగా చేస్తారా? దేనికోసం అండి? ఇప్పుడు పోనే ఆయన కూడా వచ్చారనుకోండి, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఏం చేస్తారు? పుయ్యంగానే దస్తగిరి గారు వేస్తారు, కేసులు వస్తాయి. ఏం చేస్తాం? ఆయన ధైర్యంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. దేశ చరిత్రలో ఈ మధ్యకాలంలో మోడీ గారికి ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, ఇంక్లూడింగ్ ఈనాడు పేపర్తో, మీరు పెట్రోల్ రేటు మీద మేము పెంచామా మీరు పెంచామని దమ్ముండుగా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2వ రోజుకి కేసులు వచ్చినాయి. వెళ్ళి అమిత్ షా గారి దగ్గర ఏది హోటల్, గేట్వే హోటల్ తిరుపతి దగ్గర నుంచోవాల్సి వచ్చింది పరిస్థితి అంట. అంటే ఎవరిని మేము అందరం బానిసలుగా మీ నాయకుల్ని ఆడించుకుని కేసులు ఉండటం వల్ల, ఇంకోటి ఉండటం వల్ల, మీరు పెడతాం వల్ల ఆడించుకుని బానిసలుగా ఉండాల్సిన ప్రశ్నించిన వాడిని చంపేస్తారండి. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కూడా మాట్లాడతలేరు కదా జగన్మోహన్ రెడ్డి అన్నది చర్చ ఇప్పటికి. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వచ్చిన తర్వాత మాకు కావాల్సిన ప్రత్యేక హోదా లేదంటే ఇది స్టీల్ ప్లాంట్ గురించి ఆయన ప్రధానమంత్రి ముందే మాట్లాడుతూ మాలాంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్నాడన్న అరెస్ట్ చేయించి 30 కిలోమీటర్ దూరాన్ని లోపల వేయించారు. విన విధేయరామే, కానీ కనీసం హక్కు గురించి మాట్లాడారు. ఈయనేమో వీర భజనే, నీ భజన స్వభజన, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకున్నారు. ఇది జరుగుతుంది.
అంటే ఇవాళ బందీలుగా చేసేసారు. బాబు గారు ఇన్హెరెంట్గా ఆయన 1999లో చక్రం తిప్పిన రాష్ట్రానికి లాభం జరిగిందండి. డెఫినెట్గా మనం ఎవరన్నా ఏదైనా అనుకోవచ్చు, కానీ రాత్రింబోళ్ళు ఆయన కష్టపడే స్థితికి నేను చెప్తున్నాను, ఏ ముఖ్యమంత్రి అంత కష్టపడే వాళ్ళని చూడలేదు. హానెస్ట్గా చెప్తున్నా. నెంబర్ ఆఫ్ ముఖ్యమంత్రి ఇక్కడ కాదు, ఇతర రాష్ట్రాలు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. అంతమంది వెళ్ళిపోయిన చూసినాను నేను. ఎఫిషియన్సీగా ఉండొచ్చు నవీన్ పట్నాయక్ గారు కొంత, బట్ డిస్పైట్ దట్ చాలా కష్టపడే మెంటాలిటీ. ఇవాళ తప్పని పరిస్థితుల్లో అయిపోయింది. కానీ ఇవాళ 50 ఏళ్ళు ఆయన ఉండి ఇవాళ ఏంటంటే కళ్యాణ్ బాబు గారు ఉత్తర ఆర్య సనాతనవాది గారు, ఈయన రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడితే చాలా సంతోషించి శాల్యూట్ కొడదాం ఎవరికన్నా సరే. కానీ ఈ భజనకి సోడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుజరాతీ మారవడీలకి ఫ్యాక్టరీల కోసం పాదవందన చేస్తే వాళ్ళు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ యువతను చేయండి అయ్యా. 15 లక్షల మంది యువతకి మీరు ఇన్సెంటివ్స్ వస్తే వాళ్ళు దమ్ముండి తమ స్వగ్రామంలో తమ ఊళ్ళల్లో తమ ఊరికి పేరు తీసుకొస్తారు, ఇండస్ట్రీస్ పెడతారు, పారిశ్రామిక అధిపతులను తయారవుతారు, ఒక్కొక్కళ్ళు 20 మందికి ఉద్యోగాలు ఇస్తారు. నేను చెప్పిన దాన్ని తప్పేంటండి? లేదు రండి ఆ గుజరాతీ మార్వాడి గారు ఫ్యాక్టరీ పెడుతున్నాం, అక్కడ అగర్వాల్ గారు ఒకటి పెడతారు, ఇంకోటి పెడతారు, వాళ్ళ కాళ్ళ మొక్కుదాం. ఏందండి ఇది? నో సార్. ఓకే, అబ్సల్యూట్గా విత్ మై హంబుల్ రిక్వెస్ట్ నేను చెప్తున్నాను, దయచేసి పద్ధతి మార్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. హూమ్ ఎవర్ ఇట్ మేబీ, కనీసం ఆత్మగౌరవాన్ని తెలుగు ప్రజలకు సాధించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు చెప్పింది ఒక పాజిటివ్గా చెప్తారు. పోలవరం ప్రాజెక్ట్ని మీకు నిజాయితీ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మీరు తప్పున పుష్కరాల లోపల పుష్కరాలకు 8,000 కోట్లు అండి, 5,700 ఏందండి నాకు అర్థం కాదు. ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పుష్కరం మేము వెళ్తాం, దాన్ని ఫెసిలిటేట్ చేయండి అనుకోండి, ఇబ్బంది లేదు. కానీ వేలాది కోట్ల రూపాయలు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? ఒక ప్రవచనకారుడేమో దాంట్లో మట్టి ఇసుకేయమంటాడు, ఒక ఆయన తీయమంటాడు. హిందుత్వం అంటే ఒక గొప్ప భావన అండి, ఒక గొప్ప జీవన విధానం అండి. ఉత్తర ఆర్య సనాతనవాదం వాళ్ళు కొంతమంది చెప్పిన ప్రకారం ఉండదు అది. దయచేసి దాని గొప్పదానాన్ని మీరు మిగతా గ్రామాల్లోకి వెళ్ళండి, తాడితిప్పిరి ప్రజాకోణం దగ్గరికి వెళ్ళండి. ఈ పెద్ద కొన్ని స్వాములు వెళ్ళరు, కూర్చుని టీవీలో కూర్చుంటారు. కొంతమంది తప్పలేదు, మంచి చెప్తా ఉంటారు, మంచి తీసుకుందాం. కొంతమంది మనుషులే ముట్టుకునేవారు. కొంతమంది కులాలు ఉండాలండి, ఏ కులం పని చేయాలండి. కొంతమంది ఇప్పుడు 2 కులం వల్ల పని చేస్తే మీరేమో పల్లకిళ్ళు ఊరేగుతారా? ఎస్ మాట్లాడుతున్నాను. కోడి గుడ్డు తింటే పెంట మీద తిరిగి కూడి బుద్ధిలో మీరు మనుషులు తింటున్నారా? ఆవులు తింటున్నారా? మీరు ఇంత అహంకారంగా వీళ్ళు మాట్లాడితే వీళ్ళ కాళ్ళకెళ్ళి మొక్కుతున్నారు. కొంతమంది ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు స్థాయిలో ఉన్నాడు, వీళ్ళ కాళ్ళకు మొక్కితే ఏం సందేశిస్తారా? మనకి ఏం సందేశిస్తున్నారు? ఆత్మగౌరవాన్ని పెంచే శక్తి పెట్టండి, వాళ్ళని ఒక్కొక్కళ్ళ పారిశ్రామిక బతుకులో చేయండి. మై హంబుల్ రిక్వెస్ట్ మీకు చెప్తున్నా. ఏం చేయమంటారు? మొక్కమంటారా? మీరు అన్ని చేసిన విభజన హామీలు చేయండి, మీ కాళ్ళకు మొక్కపడి విభజన హామీలు అన్ని అమలు చేయండి. యువకులకి ఆత్మగౌరవంతో నా తెలుగు జాతి గౌరవం నిలబెట్టండి, మీ కాళ్ళకు మొక్కమంటే మొక్కుతాం. ఓకే. కానీ ఆ ఉత్తర భారతీయ ఆర్య అహంకారం వాళ్ళకి మొక్కమంటే ఇక్కడ ప్రజలు కూడా మొక్కకూడదని మనం చేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.